ప్రస్తుతం భారత జట్టులో సరైన బౌలింగ్ యూనిట్ సిద్ధంగా లేదు. హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ మరియు హర్షదీప్ సింగ్ వంటి యువ బౌలర్లు వరుసగా ఆడుతున్నప్పటికీ వారి ప్రదర్శనలో నిలకడ లేదు. టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తరచుగా గాయాల బారిన పడుతున్నాడు. అలాగే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు మరియు అతని స్థానంలో సరైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను వెతకడంలో మేనేజ్మెంట్ విఫలమైంది. 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలంటే కేవలం యువ ఆటగాళ్లపైనే ఆధారపడటం ప్రమాదకరమని రవి శాస్త్రి హెచ్చరించాడు. 50 ఓవర్ల ఫార్మేట్లో 10 ఓవర్ల చొప్పున బౌలింగ్ చేయడానికి అనుభవం చాలా అవసరం కాబట్టి భువనేశ్వర్ కుమార్ మరియు మహమ్మద్ షమీలను తప్పనిసరిగా జట్టులోకి తీసుకోవాలని ఆయన సూచించారు. భువనేశ్వర్, షమీలతో పాటు మహమ్మద్ సిరాజ్ మరియు కుల్దీప్ యాదవ్లను కూడా వన్డే జట్టుకు ఎంపిక చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఇంగ్లాండ్ టూర్లో భారత యువ బౌలర్లు ఆకట్టుకోలేకపోయారని, బుమ్రా లేని సమయంలో పరిస్థితి కష్టంగా మారిందని ఆయన గుర్తు చేశారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని 2027 ప్రపంచ కప్ కోసం జట్టును సిద్ధం చేయాలని రవి శాస్త్రి తెలిపారు.